బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ హర్ష సాయిపై ఓయూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. సాయం పేరుతో బెట్టింగ్ ప్రమోట్ చేసి వందలాది మంది చావుకు హర్ష సాయి కారణమని మండిపడ్డారు. నటుడు ఆలీ భార్య జుబేదా, లాస్య యూట్యూబ్ ఛానళ్లను కూడా పరిశీలించాలని కోరారు. జబర్దస్త్ కావచ్చు, లేకపోతే కొంతమంది సెలబ్రిటీ ముసుగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడేటట్టు చేశారు సార్. వీళ్ళందరిపైన సార్ మీ పైన మాకు గౌరవం ఉంది, గతంలో కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు సిఐగా చేసినప్పుడు విద్యార్థుల పక్షాలు కాబట్టి ఇది మాట్లాడి చెప్పించారు. ఏదైతే మన తెలంగాణ యాక్ట్ ప్రకారం, ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ వల్ల కొంతమంది వందల మంది ప్రాణాలు పోయింది. దీనిపైన వీళ్ళకి ఎవరైతే ఈ యూట్యూబర్స్ జబర్దస్త్ కావచ్చు, లేకపోతే కొంతమంది సెలబ్రిటీ ముసుగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడేటట్టు చేశారు సార్. వీళ్ళందరిపైన సార్ మీ పైన మాకు గౌరవం ఉంది, గతంలో కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు సిఐగా చేసినప్పుడు విద్యార్థుల పక్షాలు కాబట్టి ఇది మాట్లాడి రైట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పేరుతో కూడా అటు హర్ష సాయి మోసం చేశాడని, పలువురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడంటూ కూడా అటు జనసేన కార్యకర్తలు అయితే ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు ఓయూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తనపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ఒక వినతి పత్రాన్ని అయితే అందజేశారు. అలాగే ఈ నేపథ్యంలో అటు అలీ భార్య జుబేదా, లాసాకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒకసారి చెక్ చేయాలంటూ కూడా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అటు హర్ష సాయిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకూడదు, ఎవరి చావుకి కారణంగా అవ్వకూడదంటూ కూడా ఇలాంటి వాటిని అరికట్టాలంటూ కూడా అటు జనసేన కార్యకర్తలు అయితే ఫిర్యాదు చేస్తారు. మరి దీనిపై ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై కూడా ఇప్పటికే పోలీసులు అయితే నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసి ఒక్కొక్కరిని కూడా విచారిస్తున్నారు. సో ప్రస్తుతం అటు హర్ష సాయిపై కూడా ఇటు మరొకసారి ఇది దుమారమని చెప్పాలి, ఎందుకంటే జనసేన కార్యకర్తలందరూ కూడా వెళ్ళి సో ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అటు వందలాది మంది చావుకు కారణమైన హర్ష సాయిపై అటు చర్యలు తీసుకోవాలంటూ జనసేన కార్యకర్తలు అయితే ఓయూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో చాలా మంది అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా సాయం అనే పేరుతో అందరినీ కూడా అటు చావుకు కారణమయ్యాడంటూ హర్ష సాయిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ యాప్స్ ని కంట్రోల్ చేయాలి, ఈ ఘటనలకి పాల్పడకుండా చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ కి ఉచ్చు బిగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే యూట్యూబర్ హర్ష సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఓయూ ఏసీపీ కూడా ఫిర్యాదు అందింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇసకిలా సంచలనంగా మారిన ఈ బెట్టింగ్ యాప్ కేసులో మరిన్ని కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బాధితులు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగానికి సంబంధించిన జనసేన అధ్యక్షుడు సంపత్ నాయక్ కూడా ఈ అంశానికి సంబంధించి మండిపడ్డారు. హర్ష సాయి ప్రధానంగా సామాజిక సేవ ముసుగులో సోషల్ మీడియాలో కొంతమందికి సహాయం చేస్తున్నానన్న ముసుగులో ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. యువత జీవితాలు నాశనం కావడానికి ప్రధాన కారణం హర్ష సాయి సోషల్ మీడియా ద్వారా ఒక ఫేమ్ను సంపాదించుకొని
10 మందికి సహాయం చేస్తున్నానని చెప్పి ముందు చూపిస్తూ వెనుక మాత్రం ఇట్లాంటి ఆర్థిక నేరానికి పాల్పడుతున్నట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా హర్ష సాయి ఒక లోఫర్ విధవ అంటూ కొన్ని వర్ష పదజాలంతో దూషిస్తూ హర్ష సాయి వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. హర్ష సాయితో పాటుగా మరికొంతమంది జబర్దస్త్ నటీమణులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసిన వర్ష కావచ్చు, లాస్యానందిత కావచ్చు, అలీ ఏదైతే సినీ నటుడు హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా తాము సోషల్ మీడియా వేదికగా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయన ఏసీపీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి, జనసేన విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మనం చూసాం పంజాగుట్టలో కేసు నమోదయ్యాయి. ఇటు మియాపూర్లో కూడా టాప్ మోస్ట్ సెలబ్రిటీలపైన హీరోయిన్లపైన కేసు నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇటు నటీమణులకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరి వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారని చూడాలి. ప్రధానంగా హర్ష సాయి విషయంలో మాత్రం ఇటు జనసేన విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు, మరికొంతమంది కూడా నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా సామాజిక సేవలో అనేక మందికి సేవా దృక్పథంతో హర్ష సాయి ఒక సంచలనంగా సోషల్ మీడియాలో వీడియోలు రూపొందించిన నేపథ్యంలో ఇంత కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి యువత జీవితాలకు నాశనం కావడానికి ప్రధాన కారణం హర్ష సాయి. ఖచ్చితంగా హర్ష సాయి పైన కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. సాగర్, అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అటు హర్ష సాయి అయితే ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. సో ఓకే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాము, ఇక మీదట అలాంటివి చేయము, ఇప్పటి వరకు చేసినందుకు క్షమించండి అండ్ అలాగే ఇక మీదట అందరూ కలిసి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై పోరాడదాం అంటూ కూడా చేశారు. సో అంటే తప్పు చేసి కూడా అటు సారీ చెప్పడానికి వచ్చినట్టు కూడా ఉంది. సో అయితే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? అఖిల, ఖచ్చితంగా మనం చూసాం హర్ష సాయితో పాటుగా మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్స్ పైన కేసులు నమోదవుతున్న సందర్భంలోనే వాళ్ళు స్పందిస్తున్నారు. కేసులకు అరెస్టులకు భయపడి మాత్రమే ఒక సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేస్తున్నారు. తాము తెలిసి తెలియక తప్పులు చేశాం, ఇక ముందు అలాంటి తప్పులు చేయం, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పే, మా వల్ల తప్పు జరిగింది, ఇక మించి మేము అలాంటి తప్పులు చేయం, యువత కూడా బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తంగా ఉండాలి, ఈ అంశం పైన కూడా సామాజికంగా మేము ముందుకు వస్తాం, ఈ పైన అంటే బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా కూడా మేము పని చేస్తాం, దాని అవగాహన వీడియోలు కూడా విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం, ఇప్పుడు సారీ చెప్పడం కాదు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు, గతంలో గేమింగ్ యాక్ట్ ప్రకారం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్స్ కానీ జూదం కానీ ఆన్లైన్ జూదం కానీ ఇదంతా నిషేధం ఉన్న నేపథ్యంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా కూడా చట్ట ప్రకారం వారందరిపైన చర్యలు తీసుకుంటాం, నోటీసులు ఇస్తాం, విచారిస్తాం, ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా చాలా మంది బాధితులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. ఆ బాధితులు ఎవరైనా బయటకు వచ్చి చెప్తున్నారా? అఖిల, మనం చూడొచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విడుదల చేసిన దాని ప్రకారం 15 కేసులు నమోదయ్యాయి. 15 కేసుల్లో కూడా యువకులు బెట్టింగ్కి బానిసై ఆత్మహత్య పాల్పడ్డ సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు కూడా, ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ను సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారి ఆధారంగానే, వారి ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే యువత ఇక్కడ మృతి చెందిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అంతా కూడా వారి ఆధారంగానే, వారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, వాళ్ళు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన అందువల్లనే వీరు ఆత్మహత్య చేసుకున్నారా అన్న ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ ఆధారాలు సేకరించిన అనంతరం మరికొంతమంది బాధితులు కూడా ఇప్పుడే ముందుకు వస్తున్న నేపథ్యంలో వారి ఫిర్యాదుల అనంతరం కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఫిర్యాదు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలకు పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ. హర్ష సాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి, 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో 100 కోట్ల రూపాయలు 100 మంది తీసుకొని బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని 100 మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు, వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్ష సాయి, నువ్వు ఒక ఆర్థిక నేరగానివి, వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా?
వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్. అదేవిధంగా కొంతమంది ఉన్నారు ఇవాళ జబర్దస్త్లకు వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా, ఒక వ్యక్తి నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ల పైన పోరాడుతుంటే దానిపైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లెక్క, విద్యార్థుల నాయకుల లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరునిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్.